హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. భారతదేశ సైన్యం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైన్యాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. దీనికి అనేక కారణాలు. గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ (GFP) ఇండెక్స్ ప్రకారం ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన సైనిక శక్తులలో భారతదేశం 4వ స్థానంలో ఉంది. మొదటగా ఫస్ట్ అమెరికా, రష్యా, చైనా, తర్వాత భారతదేశం 4వ స్థానంలో ఉంది. ముఖ్యంగా 8 అంశాలలో వివరించుకుందాం. అసలు భారత సైన్యంలో సుమారు 51 లక్షల మంది పైగా సైనిక సిబ్బంది ఉన్నారు. ఇందులో క్రియాశీల సైనికులు, రిజర్వ్ సైన్యం ఉన్నారు. ఇది ప్రపంచంలోని అతిపెద్ద సాయుధ దళాలలో ఒకటి. సైన్యంలో స్వచ్ఛందంగా చేరే వారికి మంచి అవకాశాలు ఉంటాయి. రెండవది ఆధునిక ఆయుధ సంపత్తి. భారత సైన్యం అత్యాధునికంగా ఆయుధాలు, యుద్ధ ట్యాంకులు, యుద్ధ విమానాలు, క్షిపణులు కలిగి ఉంది. ముఖ్యంగా రష్యా, అమెరికా, ఫ్రాన్స్ వంటి దేశాల నుండి అధునాతన ఆయుధాలను దిగుమతి చేసుకోవడమే కాకుండా స్వదేశీ రక్షణ ఉత్పత్తులను కూడా అభివృద్ధి చేస్తుంది. ఉదాహరణకు రఫేల్ యుద్ధ విమానం, T-90 యుద్ధ ట్యాంకులు, ఇంగ్లాయస్ క్షిపణులు వంటి భారత సైన్యం అభివృద్ధి చేసింది. అణుశక్తి. భారతదేశం అణ్వాయుధాలను కలిగి ఉన్న దేశం. ఇది దేశ రక్షణ. 4వది అనుభవం మరియు వ్యూహాత్మక స్థానం. భారత సైన్యం పాకిస్తాన్, చైనాలతో జరిగిన అనేక యుద్ధాలు, సరిహద్దుల వివాదాలలో విస్తృతమైన అనుభవాన్ని కలిగి ఉంది. భౌతికంగా కూడా. 5వది శాంతి పరిరక్షణ కీలక పాత్ర ఉంటుంది. ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణ కార్యకలాపాలలో భారత సైన్యం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా శాంతి స్థాపనలో భారత్ 6వది రక్షణ బడ్జెట్. ప్రపంచంలోనే మిలిటరీపై అత్యధికంగా ఖర్చు చేసే దేశాలలో భారత్ 3వ స్థానంలో ఉంది. ఇది సైన్యం ఆధునీకరణ, ఆయుధ కొనుగోళ్లకు తోడ్పడుతుంది. ఇక 8వ దాని గురించి తెలుసుకుందాం. త్రివిధ దళాల సమన్వయం. భారత సైన్యంలో ఆర్మీ, నేవీ, వైమానిక దళాలు ఎయిర్ ఫోర్స్ మధ్య మంచి సమన్వయం ఉంటుంది. ఇవి ఏకీకృత. ఈ 8 అంశాలు చూస్తే మొత్తంగా పెద్ద సంఖ్యలో సైనికులు, ఆధునిక సాంకేతిక, వ్యూహాత్మక ప్రణాళిక, అనుభవం భారత సైన్యానికి ఒక బలమైన శక్తిగా మార్చాయి. ఇంకా డిసిప్లిన్ అండ్ ట్రైనింగ్. క్రమశిక్షణ మరియు శిక్షణ. కఠినమైన శిక్షణ డ్రిల్స్, ఆటంక కోర్సులు అంశాలను బట్టి భారత సైన్యం ఒక బలమైన శక్తిగా మారాయి.